మీరు మెసేజ్ పెట్టండి, వింటున్నారా లేదో నాకు తెలిసిద్ది. ముక్తికి మార్గము ముఖ్యమైనవి. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందే మార్గాన్నే ముక్తి మార్గం అంటారు. జనన మరణ చక్రం అంటే అంతే, పుట్టక చావు అనేది ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం జరిగే ప్రక్రియని జనన మరణ ప్రక్రియ అంటారు. ఇది ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది కానీ ఆగకుండా, దీనికి అంతం అనేది ఉండదు. ఇందులో జీవి కర్మల వల్ల పుడుతూ చస్తూ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. అంటే ఒక జీవి తను చేసుకున్న కర్మలు, పుణ్యాలు, పాపాలు వీటిలన్నిటిని ఆధారంగా జనన మరణ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. పరిష్కారం: ఈ చక్రం నుండి బయటపడాలంటే భౌతిక ప్రపంచంపై వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. భౌతిక ప్రపంచం అంటే మనము ఏదన్నా చూసామనుకో దాన్ని ఆకర్షణీయులం అవుతాము. ఆ ఆకర్షితులం అవడం వల్ల అది మనకి కావాలి అనిపిస్తుంది. అలాంటివి లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం అంటే దైవ భక్తి. మనం ఇప్పుడు ఏదైనా చేసినా కూడా మన మనసు ఎంత స్వచ్ఛంగా ఎలాగైతే ఉండిద్దో, మనం అప్పుడు ఏదైనా సరే ఆ దైవం మీద నిష్కళ సంథింగ్, నాకు ఆ వార్డ్స్ తెలియట్లేదు, అలాగా ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందడం. పొద్దుగూకులు మాట్లాడుతా లోడా లోడా మాట్లాడుతూ ఉన్నా కూడా మన